ఇది సూపర్ కండక్టివిటీ గురించి మీకు ఖచ్చితంగా తెలియాల్సిన ముఖ్యాంశాల సంక్షిప్త సమాచారం. అసలు సైంటిస్టులు మన నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర పనిచేసే సూపర్ కండక్టర్లను తయారు చేయడానికి ఎంత దగ్గరయ్యారో, ఈ టాపిక్ ఎందుకంత ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటిది, అసలు ఈ మ్యాజిక్ ఎక్కడ మొదలైంది? 1911లో డచ్ ఫిజిసిస్ట్ హేక్ కామర్లింగ్ ఓనెస్ దీన్ని కనిపెట్టారు. కొన్ని రకాల మెటీరియల్స్ను బాగా చల్లబరిచి క్రిటికల్ టెంపరేచర్కి తీసుకెళ్లినప్పుడు అవి ఎలాంటి అడ్డంకి లేకుండా డైరెక్ట్ కరెంటును పాస్ చేస్తాయి. అలాగే మేజ్నర్ ఎఫెక్ట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను పూర్తిగా బయటకు నెట్టేస్తాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇది ఎలాంటి ట్రాఫిక్ స్పీడ్ బ్రేకర్లు లేని ఎక్స్ప్రెస్వే మీద జూమ్ అని వెళ్లడం లాంటిదన్నమాట. దీనివల్ల ఒక్క చుక్క విద్యుత్ కూడా వేస్ట్ కాదు. ఇక రెండవది, ఇవి మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం. గాలిలో తేలుతూ వెళ్లే రైళ్లు కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే. సూపర్ కండక్టివిటీ చేసే మ్యాజిక్ వల్ల అది నిజమేనని మీకు తెలుసా? ఈ అద్భుతమైన లక్షణాల వల్లే ఘర్షణ లేకుండా గాలిలో తేలియాడే మ్యాగ్లేవ్ రైళ్లు, హాస్పిటల్స్లో వాడే పవర్ఫుల్ ఎంఆర్ఐ మెషీన్లు, పార్టికల్ యాక్సిలరేటర్లు, ఇంకా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ సాధ్యమయ్యాయి. చివరగా, అసలు లేటెస్ట్ డిస్కవరీ ఎందుకంత స్పెషల్? ఇన్ని సూపర్ ఫీచర్స్ ఉన్నా సరే, వీటిని మనం చాలా చల్లని టెంపరేచర్స్ దగ్గర మాత్రమే వాడగలం. కానీ ఇక్కడే సైంటిస్టులు ఒక బ్రేక్ త్రూ సాధించారు. ప్రెజర్ క్వెంచింగ్ అనే టెక్నిక్ వాడి సాధారణ పీడనం దగ్గరే సూపర్ కండక్టివిటీకి కావాల్సిన ఉష్ణోగ్రతను ఏకంగా 18 డిగ్రీల సెల్సియస్ మేర పెంచారు. ఈ 18 డిగ్రీలు వినడానికి చిన్నదే అనిపించవచ్చు, కానీ ఈ మార్పు వాస్తవ ప్రపంచంలో వీటి వాడకాన్ని ఎంతో సులభతరం చేయబోతోంది. ఫ్యూచర్లో గది ఉష్ణోగ్రత దగ్గరే సూపర్ కండక్టర్లు అందుబాటులోకొస్తే కూలింగ్ ఖర్చులు భారీగా తగ్గిపోయి మన పవర్ గ్రిడ్లు, రవాణా వ్యవస్థలు పూర్తిగా మారిపోవడం ఖాయం.